ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ప్రత్యేకమైన రోజు, థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాము. మా పాప కీర్తన వార్షిక పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ ప్రేమతో రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ కృపలో ఇంతవరకు కాపాడి సంరక్షించావు, మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో చేరి నీకు మొరపెడుతున్న బిడ్డలందరి ప్రార్థనను ఆలకించండి ప్రభా. అయినా ప్రత్యేకంగా ఈరోజు అయినా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియ కుమార్తె కీర్తన ఇవాన్షికను బట్టిన ప్రభా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. బిడ్డను దీవించండి. దేవుని దయందును మనుషుల దయందును దేవ వర్ధిల్లులాగా సహాయం చేయండి ప్రభా. దేవ సంఘస్థులను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని వేడుకుంటున్నాం ప్రభా. జరగనన్న ఆరాధనలోను వాక్య ధ్యానంలోను దేవా ప్రతి విషయంలోనూ మీరే తోడయండి. మీ నామమును ఘనపరచుకోమని నజరేయుడైన యేసునామములో ఈ ప్రార్థనా విన్నపములు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయా. ఈ కాట్లతో నేను కృంగినను, నీ చేయి నన్ను తాకి లేపెనయం. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీచు హస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీ వీచు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముళ్ళుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయ్యం. నిందలతో నేను నిండిన వేళ,
నీ దక్షిణ హస్తం నన్ను తాకెనయం. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుటం. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుటం. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గనుడవు నీవయ్యం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో రోచి నడిపించితివి. దయగల హస్తముతో రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, గాఢంధకారములో కన్నీటిలో ఎలలో, కృషించిపోనియక కృపలతో బలపరచితివి. కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ శక్తి నుండా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నుండా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు ఏ శ్వాసమునిచ్చితివి.
సాతాన్ని జయించుటకు విశ్వాసము నీచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసికొని సువార్తను చేపట్టి, సిలువను మోసికొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యము నీచితివి, యేసుని వెంబడింప ఎంతో భాగ్యము నీచితివి, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడెద హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశలమందు, ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన పరాక్రమ కార్యములు బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోరాధ్వనితో ఆయన స్తుతించుడి, బోరాధ్వనితో ఆయన స్తుతించుడి, తాంబురతో చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తాంబురతోను నాట్యముతోను, తాంబురతోను నాట్యముతోను, కాంతి వజములతోను ఆ దేవుని దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవులు సల్లగనోది, పిల్లన గ్రోవులు సల్లగనోది, ఎల్ల ప్రజలు చేరి
ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి. మ్రోగుతలములతో ఆయన స్తుతించుడి. గాంభీర తాళముతో గాంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎరుగని రీతిగా మమ్ము దర్శించే నీ కృపా. ఎరుగని రీతిగా మమ్ము దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా మమ్ము దర్శించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. గలగల పారే సెలయేరులా నాలో ప్రవహించే నీ కృపా. శిలైనా నా వృద్ధి కలిగించేనే. శిలైనా నా వృద్ధి కలిగించేనే. ఎలయలేని నీ కృపా. ఎలయలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా మమ్ము దర్శించే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా. పావనమైన జీవన యాత్రలో క్షేమమునొసగే నీ కృపా. క్షణమైనా నన్ను ఎడబాయక. క్షణమైనా నన్ను ఎడబాయక. గమ్యము చేర్చే నీ కృపా. గమ్యము చేర్చే నీ కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా మమ్ము దర్శించే నీ కృపా. ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. అంతము వరకు నడిపించునే అంతేలేని నీ కృపా. కృపా 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 యేసుని కృపా. ఎరుగని రీతిగా
వర్షించే నీ కృపా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడైనైనున్న నాకై మరణించితివా సిలువలో మరణ పాత్రుడైనయ్యున్న నాకై మరణించితివా సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా కరుణ చూపి నా జీవ మార్గాన నడిపించుము యేసయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును విరిగి నలిగిన బలియాగముకు నా హృదయమర్పింతును విరిగి నలిగిన బలియాగమును నా హృదయమర్పింతును రక్షణ పాత్రును చేయును నిత్యం నిన్ను వెంబడించెదను రక్షణ పాత్రుని చేయును నిత్యం నిన్ను వెంబడించెదను నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది తూడల వేలాది పొట్టేళ్ళనా ఏడాది తూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ప్రేమా యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా ప్రేమా యేసయ్యా ప్రేమా ప్రేమా
ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ తల్లి మరిచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ నేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిట్లో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ నేను మరచిన కానీ నన్ను మరువనన్న ప్రేమ నేను విడిచిన కానీ నన్ను విడువనన్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ తన ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచింటిని నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ
ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఎంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా. శిలైనా నన్ను నీ వలె మార్చుటక. శిల్పకారుడా నా యేసయ్యా, మరచుచుంటివా నీ పోలికగా. శిల్పకారుడా నా యేసయ్యా, మరచుచుంటివా నీ పోలికగా. ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటగా. తీగలు సడలి అపస్వరములమయమై, తీగలు సడలి
అపస్వరములమయమై మోగబోయేనే నా స్వరమండలము అమర జీవ స్వరకల్పనలు అనువునా పలికించితివా అమర జీవ స్వరకల్పనలు అనువునా పలికించితివా ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా నాయడ నీకున్న నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని నీలోనే నేను వెలగాలని నీ మహిమా నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని
వలనే నేను మారాలని, నీతోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ధపరచుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. కొద్దిసేపు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించుకుందాం. సర్వశక్తివంతుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకము అశాశ్వతము నాయన. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉన్నవాడు నీవే నాయన. నిరంతరము ప్రభువా నీతో యుగ యుగములు తరతరములు జీవించాలని ఆశగొని ప్రభువా, నీ సన్నిధిలో నీకు మొరపెడుతున్న మా బిడ్డలను అయా, వారి ప్రార్థనలను ఆలకించండి దేవా. నీ శక్తితోనూ నీ ఆత్మతోనూ నీ బలముతోనూ నీ బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి శక్తి కలిగిన నీ వాక్యమును దేవా అందించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డలను నీ ఆత్మతో నింపమని, నీ పరిశుద్ధతను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అతి పరిశుద్ధుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అందరం కలిసి ఏక స్వరంతో పాట పాడుకుందాం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతుము. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతుము నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి, నీలోనే దాచావు ఈనాటికై. నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా పక్షమై నన్ను నడిపించగా, దీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను
మధురముగానే పొందగా నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలో నాయే మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నాములే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి 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 అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా 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 మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన దేవా నీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా మా ఆశ్రయ దుర్గము మీరే తండ్రి మా ఆధారము మీరే ప్రభా మా తండ్రివి నీవే నాయనా గడిచిన కాలమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును అనుగ్రహించిన దేవా నీకే వందనాలు ప్రభా నీ సన్నిధిలో చేరి కూడుకుని ఉన్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి వారిని ఆశీర్వదించండి
వారి చుట్టూ నీ సన్నిధి కాపుదల భద్రత ఉంచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా శ్రేష్టమైన నీ వాక్యము మా జీవితాలను బాగు చేస్తుంది. నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధపరిచి ప్రభువా, నైనా నీకు మరింత సమీపముగాను దగ్గరగాను జీవించి నీ నామాన్ని ఘనపరిచే బ్రతుకులు మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయోగ్యుడైన నన్ను ముందుగా నీ రక్తంతో కడిగి అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు శుద్ధి చేయమని, పరిశుద్ధపరచమని, పరిశుద్ధపరచబడిన హృదయముతో అయా నీ ప్రజలతో మాట్లాడి నీ నామమునే ఘనపరచుకోమని, నీ చిత్తమే మా జీవితంలో జరిగించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామములో ఈ ప్రార్థనా విన్నపములు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు అకేషన్ ఏంటి? థ్యాంక్స్ గివింగ్ డే, అంటే కృతజ్ఞతా కూడిక. ఫస్ట్ టైం మనము ఒక కృతజ్ఞతా కూడికను జరిగించుకుంటున్నాం. ఇంతకుముందు బర్త్డే చేసాం, కానీ ఆదివారం కలిసి వచ్చినాయి అలా చేసాం. కానీ ప్రత్యేకంగా ఒక దినాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఈరోజు కూడికను జరిగించుకుంటున్నాం. బైబిల్లో కొన్ని బర్త్డేస్ జరిగినాయి. మొట్టమొదటిగా ఎవరి బర్త్డే జరిగింది? చరిత్ర చెప్తుంది, ఫరో బర్త్డే జరిగింది. మీరు బైబిల్ చూసినట్లయితే ఆదికాండము 41వ అధ్యాయం 20వ వచనంలో ఫరో జన్మదినాన్ని జరుపుకుంటాడు. ఆ జన్మదినంలో ఏషియపు కలభావం ఒకరు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతికి చెప్తారు. వాళ్ళిద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు పానదాయకుల అధిపతినేమో నీకు మళ్ళా నీ ఉద్యోగం నీకు వస్తుందని చెప్తాడు. భక్ష్యకారుల అధిపతికి ఏమో నీవు ఉరి తీయబడతావని చెప్పినప్పుడు ఒకడు చంపబడతాడు, ఒకడు రాజు దగ్గర మళ్ళా ఉద్యోగం పొందుకుంటాడు. నెంబర్ 2, హేరోదు జన్మదినం జరిగింది. ఆ హేరోదు జన్మదినంలో కూడా దేవునికి మహిమ రాల. బాప్తిస్ము ఇచ్చి యోహోను తల నరికివేయబడింది. జరిగిన 2 జన్మదినాల్లో కూడా దేవుని నామము మహిమపరచబడల. మన జీవితంలో ఏదైనా అకేషన్ జరిగినా, ఏదైనా కార్యక్రమం జరుపుకుంటున్నామన్నా ఆ కార్యక్రమం ద్వారా మన గొప్పతనమును మన ఘనతను చూపించుకోవటం కాదు, కానీ మనం ఏమి చేసినా ఆ కార్యక్రమం ద్వారా మనం మహిమపరచవలసింది మన దేవుడైన యెహోవానే. మన దేవుణ్ణి మనం మహిమపరచాలి. అది ఏ అకేషన్ అయినా కానీ. ఆది దంపతులైన ఆదాము అవ్వ కయ్యూనికి జన్మనిచ్చారు, హేబేలుకు జన్మనిచ్చారు. వారు ఒకరికొకరు చంపుకోవటం జరిగింది. ఆ తర్వాత వారి జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచలేదు. కానీ ఆ తర్వాత ఏనోషు జన్మించాడు. ఆ ఏనోషు జన్మించినప్పుడు యెహోవా నామమున మొట్టమొదట ప్రార్థన చేయటం మొదలైంది. బైబిల్లో చూడండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనం. షేతునకు కుమారుడు పుట్టెను, అతని పేరు ఏనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైనది. మొట్టమొదట ఎప్పుడు ప్రార్థన జరిగింది? ఏనోషు జన్మించినప్పుడు సృష్టి మొట్టమొదట ప్రార్థన చేయటం ప్రారంభమైనది. మన జీవితంలో ప్రతి కార్యక్రమం కూడా మనం దేనితో మొదలు పెట్టాలి? ప్రార్థనతోనే మొదలు పెట్టాలి. ప్రార్థనతో మొదలు పెట్టకుండా మనం లోకంతో మొదలు పెడితే, ఆర్భాటాలతో మొదలు పెడితే, హంగులతో మొదలు పెడితే అది దేవుణ్ణి మహిమపరచలేదండి. ఫరో జన్మదినం దేవునికి మహిమ రాలా. హేరోదు జన్మదినం దేవునికి మహిమ రాలేదు. పైపెచ్చు దేవుని సేవకులు చంపబడ్డారు. ఈ రాత్రి ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కొడుకులో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుని మన జీవితాలను మనం సరిచేసుకుని ఏది ఏమైనప్పటికీ, అకేషన్ ఏదైనప్పటికీ ఫైనల్గా అందించబడవలసింది దేవుని రాజ్య సువార్త మాత్రమే. దేవుని రాజ్య సువార్త అందించబడినప్పుడు దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో, ఎప్పుడు ఎదుటివారి జీవితాలు ప్రభావితం చేయబడి మార్పు చెందుతాయో అప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. 18 ఏళ్ల నుంచి ఒక స్త్రీ మందిరానికి వస్తుంది, వెళ్తూ ఉంది, కానీ బ్రతుకులో మార్పు లేదండి. ఎప్పుడైతే ఆ స్త్రీ యేసు ప్రభుల వారు అదే మందిరంకి వచ్చి ఒకనాడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు,
వాక్యం ప్రకటించుతున్నప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను 18 ఏళ్ల నుండి వంగిపోయిన స్థితిలోనే ఉన్నానని ఆ స్త్రీ తెలియజేసినప్పుడు, అమ్మా చక్కగా నిలబడాలనుకుంటున్నావా అని అడిగాడు. ఆమె అవును ప్రభువా, చక్కగా నిలబడాలని ఆశ కొనుక్కున్నాను అని చెప్పేసి ఆ స్త్రీ చెప్తుంది. యేసు ప్రభుల వారు ఆమెను ముట్టి చక్కగా నిలబెట్టారు. అప్పుడు బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను అని. దేవుణ్ణి ఎవరు మహిమపరుస్తారయ్యా అంటే చక్కగా నిలబడిన వారు మాత్రమే దేవుణ్ణి మహిమపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము చక్కగా నిలబడాలి. ఆత్మీయతలో చక్కగా నిలబడాలి. దేవుని రాజ్య వ్యాప్తిలో చక్కగా నిలబడాలి. పరిశుద్ధతలో చక్కగా నిలబడాలి. పిలుపులో చక్కగా నిలబడాలి. ఏదో భక్తికి నామకార్థంగా మందిరానికి వెళ్ళి వచ్చి మన ఇష్టానుసారంగా జీవిస్తామంటే దేవుని నామము మహిమపరచబడదు. 18 ఏళ్ల నుంచి ఆ స్త్రీ మందిరానికి వస్తుంది, కానీ బ్రతుకులో మార్పు లేదండి. మనం ఎంతకాలం నుంచి మందిరానికి వెళ్తున్నాం? మన జీవితం ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? లేకపోతే మన ఘనతలు చెప్పుకుని మన డబ్బాలు కొట్టుకుని వస్తామేనా? ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యం ద్వారా ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన దినం. దేవుని స్తుతించాలని, మన జీవితాల ద్వారా మనం పిల్లల్ని ఎలా పెంచాలని కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 8వ వచనం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 8వ వచనం. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చిదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఫరో కుమార్తె మోషే జమ్మిపెట్టెలో దొరికినప్పుడు ఫరో కుమార్తె ఆమెను చంపనివ్వలేదు. ఈ బిడ్డను నా కొరకు పెంచండి అని చెప్పేసి ఎవరైతే ఆ బిడ్డకు తల్లో ఆ బిడ్డను తల్లిని పిలిపించింది. నిజానికి ఫరో కుమార్తెకి తెలియదు ఆమె తల్లి అని. ఒక దాసీగా పిలిపించి మోషేని, జమ్మిపెట్టెలో దొరికింది ఎవరు? మోషేని ఆమె తల్లి చేతికే ఇచ్చి ఒక దాసీగా ఈమెను నా కొరకు పెంచుము అని అప్పగిస్తుంది. మొట్టమొదటిగా ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది, పిల్లల్ని ఎలా పెంచాలి అంటే దాసీగా, దాసుడుగా పెంచాలి. ఎకేబెతు మోషే తల్లి పేరు. ఆమె నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బాలుడు జన్మించినప్పుడంట 3 నెలల పాటు అతన్ని చాలా జాగ్రత్తగా పెంచింది. ఆ దినములు ఎలాంటి దినములంటే, ఇశ్రాయేలీలో నుండి మగ పిల్లవాడు ఎవరైనా పుడితే ఆ పిల్లవాడిని చంపేయండి అని చెప్పి శాసనాన్ని ఫరో విధించాడు. ఇజ్రాయేలును అణిచివేయాలి, ఇజ్రాయేలును చంపివేయాలి. ఇజ్రాయేలు జనము ఐగుప్తు జనము కంటే విస్తరించడానికి వీలు లేదని చెప్పేసి, ఇజ్రాయేలును చంపాలని, వారిలోంచి పురుషుడు అనేవాడు రాకూడదని చెప్పేసి ఫరో ఒక శాసనం నిర్మించాడు. అక్కడ దాదీలు ఉంటారు కదా, వాళ్ళకి ముందే చెప్పాడు మంత్రస్వాములకు, ఎవరైనా మగపిల్లవాడు పుడితే నాకు తెలియచేయండి, వాళ్ళని చంపివేయాలి. ఎక్కడైనా ఏడుపు వినిపిస్తే సైనికులు వెళ్ళేవాళ్ళు, చంపేసేవాళ్ళు. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మోషే ఎకేబెతు అమ్రాము దంపతులకు జన్మించాడు. జన్మించిన తర్వాత మోషే ఏడిస్తే బహుశా సైనికులు వచ్చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. కానీ ఆ తల్లి, ఆ తండ్రి ఎలా పెంచారంటే 3 నెలల పాటు చాలా జాగ్రత్తగా పెంచారంట. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్మె పెట్టె తీసుకుని దాన్ని జిగట మన్నును కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటు ఎడ్డున జమ్ములో దాన్ని ఉంచగా అది పోయి ఎవరికి దొరికింది? ఫరో కుమార్తెకు దొరికింది. ఎంత జాగ్రత్తగా పెంచుంటుందండి ఆ తల్లి. 3 నెలల పాటు జాగ్రత్తగా దాచిందంట. ఈరోజు 3 నిమిషాలు పిల్లలు ఏడవకుండా ఆపలేని దినాల్లో మనం ఉన్నాం.
3 రోజులు సరిగ్గా ఆపలేని పరిస్థితుల్లో ఉన్నాం. మరి 3 నెలల్లో ఆ తల్లి ఏడుపు రానివ్వకుండా, ఒకవేళ ఏడుపు వచ్చిందా సైనికులు వచ్చేసేవాళ్ళు. వీడు మగవాడా ఆడవాడా అని చెక్ చేసేవారు. ఒకవేళ మగవాడైతే చంపేసేవారు. అలాంటి భయంకరమైన దినముల్లో ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు ఒక రక్షకుడు రాబోతున్నాడు. మోషే జన్మించబోతున్నాడు. ఆ మోషే జన్మించకూడదని చెప్పేసి సాతానుడు ఒక కంకణం కట్టుకుని ఇశ్రాయేలు ప్రజలను చంపేయాలని తీర్మానం చేసుకున్నాడు. కానీ దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఆ ఇశ్రాయేలీలో నుంచి ఒక రక్షకుడు. మోషే జన్మించాడా లేదా? అతని జన్మను ఎవరైనా ఆపగలిగారా లేదా? లేదు. మోషే జన్మించాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు చెర నుండి, బానిసత్వం నుంచి కానాను దేశానికి నడిపించాడు. దీని వెనకాల ఎవరి ప్రణాళిక ఉందంటే దేవుని ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళిక కోసం ప్రయాసపడింది ఎవరు? తల్లిదండ్రులు. ప్రియమైన తల్లిదండ్రులు, మీరందరూ తల్లిదండ్రులుగా బిడ్డలకు జన్మనిచ్చారు. మన బాధ్యత ఏంటంటే పిల్లల్ని ఒక దాసిగా, ఒక దాసుడిగా బాధ్యత కలిగి పెంచాలి. లోకం పాపంతో నిండుకుని ఉంది, అపవిత్రతో నిండుకుని ఉంది. మన బిడ్డలు ప్రత్యేకంగా జీవించాలి. దానికి మాదిరి ఎవరై అంటే మీరే. దానికి మాదిరి ఎవరై అంటే మనమే. మాదిరి కలిగి జీవించాలి. మనలో మాదిరి లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మన పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉందండి. తగ్గింపు కలిగి, ఒక దాసిగా తగ్గింపు కలిగి, ఒక దాసుడుగా పిల్లల్ని పెంచాలి. ఎప్పుడైతే ఫరో కుమార్తె తన తల్లికి ఎకేబెత్ చేతిలో ఈ పిల్లవాడిని నా కోసం పెంచుమని చెప్పి ఇచ్చినప్పుడు, ఆ పిల్లవాడికి చరిత్రంతా తెలియజేసి బాధ్యతగా పెంచిందండి ఆ తల్లి. మనము కూడా పిల్లల్ని బాధ్యతగా పెంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా ఎలా పెంచాలి పిల్లల్ని? ఒక దాసిగా, ఒక దాసుడుగా తగ్గింపు కలిగి పిల్లల్ని పెంచితే ఆ పిల్లలు కూడా తగ్గింపు కలిగి జీవిస్తారండి. నెంబర్ 2, పిల్లల్ని ఎలా పెంచాలంటే వాక్యం అనే పాలతో పెంచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుతాను. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును కాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఎలా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? రక్షించబడిన వారితో మాట్లాడుతున్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలంటే వాక్యం అనే పాలతో పిల్లల్ని పెంచాలండి. కొత్తగా రక్షించబడిన ఒక వ్యక్తి, నూతనంగా జన్మించిన ఒక వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి దేనికోసం వెతుకుతాడండి? వాక్యం కోసం వెతకాలి. ఇంక దేనికోసం వెతుకుతాం మనం? ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించాలి. అప్పుడే పుట్టిన శిశువు దేనికోసం వెతుకుతాడు? పాల కోసమే కదా. ఆ పిల్లవాడు ఎవరి దగ్గర ఉన్న ఏడుపు ఆపడు, కానీ తల్లి ఒడిలో ఉంటే ఆ పిల్లవాడు ఏడుపు ఆపేస్తాడండి. అలాగే కొత్తగా ఒక వ్యక్తి రక్షించబడితే, దేవుని రక్తం చేత కడగబడితే ఆ వ్యక్తి ఏమి వెతకాలి? మొట్టమొదట వాక్యాన్ని వెతకాలి. నెంబర్ 2 ఏమి వెతకాలి? ప్రార్థన జీవితాన్ని వెతకాలి. ఈ 2 కూడా చాలా విలువైనవి. ఈ 2 మన జీవితంలో ఉంటే, వాక్యము, ప్రార్థన మన జీవితంలో ఉంటే దుష్టుడి చెర నుండి మన బిడ్డలను మనము రక్షించుకోగలుగుతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనము. దావీదు దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. ఎలా ప్రార్థన చేసేవాడు ఒకసారి చూడండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలా. ఎలా ప్రార్థన చేసేవాడంట? సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున నేను ధ్యానించుచు. ధ్యానించడం అంటే వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. మొర్ర పెట్టుకుందంటే క్రైఔట్. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చేవాడు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు? నా ప్రార్థన ఆలకించును. ఈరోజు నా ప్రశ్న,
మీరు దినమునకు ఎన్ని రోజులు ప్రార్థన చేస్తున్నారు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నారు? ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన లైవ్ ఇస్తున్నారు. ఎంతమంది సరే లైవ్లో జాయిన్ అయిపోయారు? సుమారు 200 మంది జాయిన్ అవుతున్నారండి. ఆశ్చర్యం వేస్తుంది. ఉదయకాల ప్రార్థనలో దగ్గర 200 మంది జాయిన్ అవుతున్నారు. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా అంటే దేవుని కోసం వెతుకుతున్నారండి. దేవుని కోసం వెతుకుతున్నారు. ఈ రాత్రి నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దేనికోసం వెతుకుతున్నావు? నీవు దేనికోసం వెతుకుతావో నీ తర్వాత రాబోయే జనరేషన్ కూడా దానికోసమే వెతుకుతారు. నువ్వు పాపం చేస్తూ వాడు పరిశుద్ధంగా జీవించాలంటే సాధ్యం కాదు. నువ్వు పనికిమాలిన జీవితాన్ని జీవిస్తూ వాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే సాధ్యం కాదు. మనం ఏ విత్తనాలు నాటుతామో అవే మొలకలు, అవే కోస్తాం మనం. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంటను కోయనని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు దేవుని ప్రేమలో పడాలి, అంతేకాని లోకం ప్రేమలో పడటానికి వీల్లేదండి. దావీదు దేవుని ప్రేమలో పడ్డాడు కాబట్టి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేయటం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేశానికి రాజు. చిన్న ఉద్యోగం కాదు, చిన్న వ్యాపారం కాదు ఆయన చేసేది. దేశాన్ని పరిపాలిస్తున్న రాజు అండి. దేశాన్ని పరిపాలిస్తున్న రాజుకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని మీటింగ్స్ ఉంటాయి. ఇశ్రాయేల్ దేశం అంటే దాని చుట్టుపక్కల ఉండే శత్రువులే. మరి ఆ శత్రువులపై పన్నాగాలను ఎదిరించాలంటే ఎంత ధైర్యం కావాలి, ఎంత శక్తి కావాలి, ఎంత జ్ఞానం కావాలి. దీనంతటికి ఆధారం నాకు దేవుడే. దేవుని సన్నిధిలో మొరపెడితే నేను కుటుంబంలో విజయం పొందుతాను. దేవుని సన్నిధిలో మొరపెడితే నేను రాజ్యంపై విజయాన్ని పొందుకుంటాను, శత్రువులపై విజయాన్ని పొందుకుంటాడని దావీదు ఎరిగి ఉన్నాడు. కాబట్టే ప్రతి దినము ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రపంచానికి చక్రవర్తిగా పరిపాలన చేసిన నెబుకద్నెజర్ కింద దానియేలు ప్రధానమంత్రిగా పనిచేసేవాడు. దానియేలు ఎంతసేపు ప్రార్థన చేసేవాడు? దినముకు ముమ్మారు ప్రార్థన చేసేవాడని బైబిల్ సెలవిస్తుంది. మరొక చోట 7 సార్లు ప్రార్థన చేసేవాడని బైబిల్ సెలవిస్తుంది. ఈయనెవరు? ప్రైమ్ మినిస్టర్ అండి. నెబుకద్నెజరు ప్రపంచం మొత్తాన్ని ఏకఛత్రాధిపతిగా పరిపాలించాడు. ఈవెన్ మన భారతదేశాన్ని కూడా పరిపాలించాడు. మరి ఆ దేశం కింద పరిపాలించే దానియేలు కూడా మనకు ప్రధానమంత్రిగా పనిచేశాడు ఒకప్పుడు. మరి ఆయన దినముకు ముమ్మారు ప్రార్థన చేశాడు. మరి మనం చేసే చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు, మనం ఎంతసేపు ప్రార్థన చేయాలి? దుష్టుడి చెర నుండి మన కుటుంబాలు రక్షించబడాలి. దుష్టుడి చెర నుండి మన జీవితాలు రక్షించబడాలి. ఆత్మీయ పునాదులు నిలబడాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే పడిపోతాం. విశ్వాసి కలిగి ఉండాల్సింది ప్రార్థన. దావీదు వాక్యం ధ్యానించుటలోను, ప్రార్థన చేయటలేను, దేవునికి మొరపెట్టటలోను విసుకలేదండి. మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం? ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నాం? దేన్ని వెతుకుతున్నాం? మనము అల్పకాల పాప భోగంలో కూరుకుపోయి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం కోసం ప్రాకులాడుతున్నామా? లేకపోతే మనల్ని సురక్షితంగా రక్షించే దేవాతి దేవుడి పాదాల దగ్గర ఉంటున్నామా? దేనికోసం వెతుకుతున్నావు? ఈ రాత్రి పరిశీలించుకో. నువ్వు ఏమి వెతుకుతావో నిన్ను చూస్తున్న నీ బిడ్డలు అదే వెతుకుతారు. ఈరోజు గయ్యాలిగా గొడవ చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ బిడ్డలు గయ్యాలితనమే నేర్చుకుంటారు. రేపు వాళ్ళని కాపురానికి పంపినప్పుడు ఇవే వెతుకుతారు. వాడు మంచోడైతే భరిస్తాడు, మంచోడు కాకపోతే 2 తన్ని మెడపట్టి గెంటేస్తాడు. మంచి విత్తనాలను విత్తండి, మంచి ఫలాలను ఫలించండి. నువ్వు విత్తకపోతే నీ బిడ్డలు పాడైపోతారు. పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని హృదయం అనే పలక మీద లిఖించుకోవాలి. అపవిత్రతకు చోటు ఇవ్వటానికి వీల్లేదు. జార్జ్ ముల్లర్ అనే భక్తుడండి, గడిచిన కాలంలో మీకు చెప్పాను, అనాథ పిల్లలు కొన్ని వేల మందిని కేవలం విశ్వాసంతోనే, ఆస్తిపాస్తులతో కాదండి, విశ్వాసంతోనే, ప్రార్థనతోనే రోజు కొన్ని వేల మంది అనాథ పిల్లలకి ఆహారాన్ని అందించారు. మనం కూడా చారిటీ నడిపిస్తున్నాం, అవునా? ఒక వారం వెళ్ళి పనిచేస్తే 2వ వారం మంచం. ఎందుకు? మన దగ్గర డబ్బులు ఉండవు. కొన్ని విశ్వాసం అన్నా ఉందంటే అది అంతంత మాత్రమే ఉంది. విశ్వాసం కలిగి ఉంటే మనము కూడా వెనుతీయకుండా అనునిత్యము పంచిపెడతామండి. ఈ పరిచర్యను కొనసాగించాల్సిన బాధ్యత మన పైన ఉంది. బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. జార్జ్ ముల్లర్ కలిగిన విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి.
దావీదు కలిగిన ప్రార్థనా జీవితము మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనల్ని చూసిన మన బిడ్డలు దేవుణ్ణి ప్రార్థించేవారుగాను, వాక్యాన్ని ధ్యానించేవారుగాను, మంచి సాక్ష్యం కలిగి జీవించేవారుగాను ఉంటారు. మొదటిగా పిల్లల్ని దాసుడుగా పెంచాలి. 2, వాక్యం అనే పాలతో పిల్లల్ని పెంచాలండి. నెంబర్ 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చలమా. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపొద్దు, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మనం తల్లిదండ్రులం అని చెప్పేసి పిల్లల్ని అర్థం చేసుకోకుండా, వాడికి ఏం కావాలో తెలుసుకోకుండా, అసలు వాడి ప్రాబ్లం ఏందో తెలుసుకోకుండా అనునిత్యం వాడి మీద ఒత్తిడి పెంచేవారిగా ఉండొద్దండి. దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లల్ని ఎలా పెంచాలంటే ఒక గురువులాగా పెంచాలి, ఒక ఉపాధ్యాయుడిలాగా పెంచాలి. వాడిని అర్థం చేసుకోవాలి. అసలు వాడి ప్రాబ్లం టీచర్ ఏం చేస్తారు, ముందు నువ్వు రాయమ్మా అంటాడు. అవునా? వాడికి ఏమొచ్చు, ఆ పిల్లకి ఏమొచ్చు ఫస్ట్ టీచర్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత వాడికి ఇట్లా రాస్తున్నాడా, వంకరగా రాస్తున్నాడా, అడెంకర రాస్తున్నాడా తెలుసుకుని క్రమంగా రాపిస్తుంది. అవునా? మీ పిల్లలపై మీ తల్లిదండ్రులని పెత్తనం చేయదు. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి. ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్గా టీచ్ చేయండి. వాడు తప్పుడు మార్గంలో వెళ్తుంటే సరిచేయండి, గైడ్ చేయండి. మీరు వాక్యము వాడికి బోధించకపోతే, వాడిని గైడ్ చేయకపోతే వాడు ఎలా సరైన మార్గంలో నడుస్తాడు? అసలు ముందు మనం నడవం కదా. తెల్లారి లేస్తే మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మన మార్గం వేరు. మనం బైబిల్ చదవం, వాక్యాన్ని ధ్యానించం, వాడి ముందు మోకరించము, వాడి ముందు కొట్టుకు చేస్తాం. వాడేం నేర్చుకుంటాడు? శాంతి లేక సమాధానం లేక వాడు బయటకు పోతాడు, బారులో ఎత్తుక్కుంటాడు, లేకపోతే పాపిష్టి కోపాల్లో వెతుక్కుంటాడు వాడు సంతోషాన్ని, లేకపోతే పాపిష్టి స్నేహితులతో సిగరెట్లు తాగుతూ కూర్చుంటాడు. కారణం తల్లిదండ్రులు బాధ్యత కలిగి జీవించాలి. తల్లిదండ్రులు బిడ్డలకు బైబిల్ చరిత్ర గురించి తెలియజేయాలి. చరిత్రలో దేవుడు చేసిన అద్భుత కార్యములు, ఏ విధంగా ఎర్ర సముద్రం పాయలు చేశారు, ఏ విధంగా నోవాహు దినంలో జనములంతా పాపం చేస్తున్నప్పుడు ఒకే ఒక్కడు నోవాహు పరిశుద్ధంగా జీవించాడు, ఈ చరిత్రను తెలియజేయాలి. అలా తెలియచేసినప్పుడు ఆ బిడ్డ తెలుసుకుని సరిచేయబడతాడండి. వాడి బాధ్యతగా ఎదుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీ బిడ్డలను ఒక గురువుగా ట్రీట్ చేసి చక్కగా క్రమశిక్షణతో పెంచమని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 4వది, ఇంకా 2 పాయింట్స్ ముగిచ్చేస్తాను, తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 24వ వచనం. 1 శామ్యూయల్ 1వ అధ్యాయము 24వ వచనం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాన్ని ఏలీ వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలినవాడి ప్రాణముతో నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. పిల్లల్ని ఏం చేయాలంటే మందిరానికి పంపించాలండి, దేవుని సన్నిధికి పంపించాలి.
ఏలీ అక్కడ సేవకుడు. అతని కుమారులు ఎలా జీవిస్తున్నారంటే, ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై బహుగా పాపం చేస్తున్నారు. ఒక దైవజనుడు కుమారులు అక్కడ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. షీలోహు మందిరము దేవుని మహిమతో నింపబడిన మందిరం. ఆ మందిరంలో ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే పాపం చేస్తూ ఉన్నారండి. మందిరానికి వచ్చే వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారండి. అలాంటి వారి మధ్యలో సమూయేలు 3 సంవత్సరాల ప్రాయంలో ఆ తల్లి తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టేసిందండి. దేవుని వాక్యం చెప్తుంది, బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచు ఎదుగుచూ ఉండెను అని. ఎలా ఎదుగుతున్నాడు? దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచు ఎదుగుచూ ఉన్నాడు. ఎందుకు ఎదుగుచున్నాడంటే, ఆ తల్లి కన్నీరు కార్చి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డను వాక్యమనే పాలతో పెంచి, ఆ బిడ్డను దేవుడికి నాకు ఒక మగ బిడ్డని ఇస్తే ఈ బిడ్డను నీ మందిరంలో ప్రతిష్ఠిస్తానని చెప్పేసి దేవునికి అప్పగించేసేసింది. దేవుని సన్నిధిలో అప్పగించేసింది. దేవుని సన్నిధిలో ఒక పక్కన అందరూ దైవజనుడు పిల్లలే పాడైపోయారు, కానీ ఆ తల్లి ప్రార్థన సమూయేలు పాడవకుండా కాపాడిందండి. సమూయేలు ఎలా ఎదుగుతున్నాడంటే, దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడు. లోకమంతా పాపం చేస్తుందని సమూయేలు పాపం చేయటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఉన్న వాళ్ళు పాపం చేయొచ్చు, కానీ నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళ అపవిత్రతతో, శరీర ఇచ్ఛలతో బందీ అయిపోయి ఉండొచ్చు. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. అలా ప్రత్యేకంగా జీవించాలంటే నీకు కావాల్సింది దేవుని కంచె ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి. నీ స్వశక్తితో నువ్వు పరిశుద్ధంగా ఉండడం సాధ్యపడదు. నీకు ప్రార్థన లేకపోతే, వాక్యం నీ హృదయంలో లేకపోతే అపవాది నిన్ను చెరకి ఈడ్చుకుని పోతాడండి. ఈ పాపిష్టి లోకంలో అపవాది యవ్వనస్తులను పాడు చేయుటకు, తాగుడుకు బానిసలను చేసి, వ్యభిచారానికి బానిసలను చేసి, శరీర ఇచ్ఛలకు బానిసలను చేసి, ఓ అపవాది కబంధ హస్తాల్లో బందీలైపోయి ఉన్నారు యవ్వనస్తులు. ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారండి శరీర ఇచ్ఛల వలన. యవ్వనిచ్ఛల వలన శరీరాన్ని పాడు చేసుకుని నశించిపోతున్నారండి యవ్వనస్తులు. డ్రగ్స్ కి, గుడుంబాకి, శరీరం ఇచ్ఛలకి బానిసలైపోయారు. సిగరెట్లకి బానిసలైపోయారు. ప్రమాదం నా ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు ప్రత్యేకంగా జీవించాలంటే దేవుని సహాయం కావాలి. రాత్రి సమూయేలు ప్రత్యేకంగా జీవించాడు కాబట్టి ఏలీకి దక్కలా దేవుని దర్శనం, ఏలీ కుమారులకు దక్కలా దేవుని దర్శనం. కానీ దేవుడు ఎవరితో మాట్లాడాడు? బాలుడైన సమూయేలుతో మాట్లాడాడండి. ఆ బాలుడైన సమూయేలు ఎలా వచ్చాడో తెలుసా? ఒక శాపగ్రస్తమైన వంశము నుండి వచ్చాడు. కోరాహు కుమారులు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసిన వాళ్ళు. కోరాహు ఎలా చనిపోయాడో తెలుసా? భూమి నోరు తెరిచి మృంగివేసింది. అలాంటి వంశములో నుండి ఒక దైవజనుడు వచ్చాడండి. ఎలా సాధ్యం? శాపగ్రస్తమైన వంశంలోంచి ఒక ఆశీర్వాదకరమైన కుమారుడు జన్మించాడంటే దాని వెనకాల ఎవరు పనిచేశారో తెలుసా? ఒక తల్లి కన్నీటి ప్రార్థన అండి. హన్నా ప్రార్థన ఒక శ్రేష్టమైన దైవజనుడిని ఈ లోకానికి ఇచ్చింది. హన్నా ప్రార్థన ఒక శ్రేష్టమైన న్యాయాధిపతిని ఈ లోకానికి ఇచ్చింది. హన్నా ప్రార్థన ఒక శ్రేష్టమైన ప్రవక్తను ఈ లోకానికి ఇచ్చింది. హన్నా ప్రార్థన ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజైన సౌలును అభిషేకించే ఒక గొప్ప యాజకుడును ఈ లోకానికి ఇచ్చింది. హన్నా ప్రార్థన దావీదును ఈ లోకానికి, దావీదును రాజుగా అభిషేకించుటకు సమూయేలును ఈ లోకానికి ఇచ్చిందండి. ఆ కుమారుడు ఎవరో కాదు, సమూయేలండి. చాలా అద్భుతమైన లక్షణాలు. దీర్ఘదర్శి, ప్రవక్త, యాజకుడు, చిట్ట చివరి న్యాయాధిపతి, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజును అభిషేకించిన వ్యక్తి, ఇశ్రాయేలు దేశానికి రాజుగా దావీదును అభిషేకించిన వ్యక్తి. ఎన్ని గుణగణాలు ఒక శాపగ్రస్తమైన వంశముల నుంచి వచ్చిన వ్యక్తికి ఎలా సాధ్యమండి? ఒక తల్లి ప్రార్థన. నీ తల్లి, నీ ప్రార్థన మన దేశానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రార్థన మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ప్రార్థన జీవితము నశించిపోతున్న నీ గ్రామ ప్రజల రక్షణకు నీ కుటుంబం నుంచి ఒక సేవకుడు లేవనెత్తబడాలి. ప్రార్థించకపోతే ఏలీ కుమారులను చంపివేయబడ్డారండి మందిరంలో. ప్రార్థన చేయాలి, రోషము కలిగి ప్రార్థన చేయాలి. చిట్ట చివరిగా 5వది నేను ముగించి వేస్తున్నాను. మొర్ర పెట్టాలి. కన్నీటి ప్రార్థన కావాలి.
సూజన్ వెస్లీ, జాన్ వెస్లీ గారి తల్లి, 9 మంది కుమారులండి. ఒక్కొక్క కుమారుడి కోసము ఒక్కొక్క గంట మోకరించి ప్రార్థన చేసేదంట. 9 గంటలు, 9 మంది పిల్లలు, ఒక రోజుకి 9 గంటలు మోకరించి ప్రార్థన చేసేదంట. గొప్ప సేవకులను ప్రపంచానికి అందించిందండి ఆ మహాతల్లి. రే తల్లి, ఈ రాత్రి నీ ప్రార్థన నశించిపోతున్న భారతదేశ ప్రజలకు, నశించిపోతున్న మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు, నశించిపోతున్న ప్రజలకు ఒక శ్రేష్టమైన దైవజనులను అందించాలి. ఓ కన్నీరు కార్చాలి, ప్రసవ వేదన చెందాలి. నువ్వు కన్నీరు కార్చకపోతే నీ బిడ్డల కోసం ఎవరు కన్నీరు కారుస్తారు? ఒకవేళ నువ్వు కన్నీరు కార్చకపోతే వారు పాడైపోతారు లోకంలో. ఎటు చూసినా లోకంలో పాపం ఏలుబడి చేస్తుంది. బిడ్డలు బయటికి వెళ్తే పరిశుద్ధంగా వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలియట్లా, ఎవరితో కూర్చుంటున్నారో తెలియట్లా, ఏం తాగుతున్నారో తెలియట్లా, ఎక్కడ ఎలాంటి కార్యక్రమాల్లో భ్రష్టమైన పనుల్లో పాలిభాగస్తులు అవుతున్నారో తెలియట్లా. భయంకరంగా పాడైపోతున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రులే అడుగుతున్నారు, మీరు ఏదో ఒకటి చేసి ఈ డ్రగ్స్ కి బానిసలైన బిడ్డలను విడుదల కలగాలని సేవకులు కూడా ప్రార్థన విన్నపాలు కోరుతున్నారండి. అంతగా పాడైపోయారు ప్రజలు. ప్రియమైన తల్లి, అన్న ప్రార్థన శాపగ్రస్తమైన వంశం నుంచి ఒక శ్రేష్టమైన దైవజనుని తీసుకొచ్చినప్పుడు నీ ప్రార్థన నీ బిడ్డలను ఎందుకు ప్రభావితం చేయదు? నీ ప్రార్థన నీ కుటుంబాన్ని ఎందుకు ప్రభావితం చేయదు? నీ ప్రార్థన నీ చుట్టుపక్కల ఉన్న వారిని ఎందుకు ప్రభావితం చేయదు? ప్రార్థించే ఆత్మ కలిగి ఉండాలి ఈ రాత్రి. ప్రార్థించే శక్తి కలిగి ఉండాలి ఈ రాత్రి. అపవిత్రత నీలో ఏలుబడి చేయడానికి వీలు లేదండి. శరీర ఇచ్చులు నీలో ఏలుబడి చేయడానికి వీలు లేదండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరములతో నిండుకుని నువ్వు జీవించడానికి వీలు లేదు. నా యేసు ప్రభువు వారు గెత్సెమనే తోటలో కన్నీరు కారుస్తున్నాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నా చిత్తము కాదు కానీ నీ చిత్తము జరిగించు తండ్రి అని కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఆయన కన్నీరు కారుస్తుంది. ఎందుకు తెలుసా? నీ కోసం ఆయన ఉగ్రత పాత్రలో నీ సమస్తము తాగబోతున్నాడు. సర్వమానవాళి రక్షించబడాలంటే ఆయన రాత్రి ఆ ఉగ్రత పాత్రలో తాగాలి. ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా మార్చబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడాలి. ఆయన రక్తం చిందించాలంటే ఉగ్రత పాత్రలోది. దేవుడి కన్నీరు కాస్తుంది దేనికోసమే కాదండి. సిలువ పైన 2 చేతులు చాపి వేలాడుతున్నప్పుడు ఆ సమయంలో ఈయన ఒక పాపపు ముద్దగా మార్చబడ్డాడు. పాపపు ముద్దగా మార్చబడిన దేవుణ్ణి తండ్రి ముట్టుకోడండి. ఆయన సొంత కుమారుడైనప్పటికీ తండ్రితో సంబంధం కోల్పోవాల్సిందే. దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి తండ్రితో సంబంధాన్ని కోల్పోయింది ఎందుకో తెలుసా? నీ చెయ్యి తీసుకువెళ్ళి తండ్రితో కలపాలని ఆయన శిలువపై 2 చేతులు చాపి కన్నీరు కార్చాడండి నీ కోసం. ఆ రాత్రి కన్నీరు కార్చి ప్రసవ వేదన చెందుతున్నాడు. శిష్యుల్ని అడిగాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. వాళ్ళు ప్రార్థన చేయలేదండి, ఏడుస్తున్నారు. నిద్రపోతుతనం ప్రమాదకరం. ప్రార్థన చేయి ప్రియ సహోదరుడా, ప్రార్థన చేయి ప్రియ తల్లి. ఎందుకంటే లోకం పాపంతో నిండుకొని ఉంది. ఒక వ్యక్తి చనిపోయాడంటే వాడు నరకంలో అయినా కళ్ళు తెరవాలి, లేదా పరలోకంలో అయినా కళ్ళు తెరవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు రక్షించబడకోకుండా మరణించినట్లయితే నువ్వు నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ రాజు కన్నీరు కార్చవలసిన బాధ్యత నీ పైన ఉంది. నా యేసు ప్రభువులు వారు కన్నీరు కార్చారు. అన్న కన్నీరు కార్చింది కాబట్టి శ్రేష్టమైన కుమారుడు సమూయేలు ఈ లోకానికి వచ్చాడు. నీ కన్నీటి ప్రార్థన ద్వారా ఒక శ్రేష్టమైన దైవజనుడు నీ కుటుంబం నుంచి రావాలి. నీ కన్నీటి ప్రార్థన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. నీ కన్నీటి ప్రార్థన ఎన్నో కుటుంబాలను ప్రభావితం చేయాలి. నీ కన్నీటి ప్రార్థన నీ కుటుంబాన్ని ప్రభావితం చేయాలి. నీ బిడ్డలను నిలిచి చూసి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలండి. ఈ రాత్రి ఒకవేళ ముందుగా మారవలసింది మనల్ని చూసి మన బిడ్డలు మారుతారు. తద్వారా ప్రపంచం మారిపోతుందండి. కీర్తన ఇవాంచిక పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు వల్ల దేవుని నామం మహిమపరచబడాలి. ఎప్పుడు మహిమపరచబడుతుందంటే దేవుని రాజ్య సువార్త అందించబడినప్పుడు, ఆ సువార్త ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించబడి దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. ఫరో పుట్టినరోజు వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఏ రోజు పుట్టినరోజు వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ నీవు పుట్టినందువల్ల ఒక ప్రయోజనం ఉండాలి. నశించిపోతున్న ఆత్మలకు దేవుని రాజ్య సువార్త ప్రకటించవలసిన బాధ్యత నీ పైన ఉంది. కన్నీరు కార్చండి ప్రియ సహోదరుడా, కన్నీరు కార్చండి ప్రియ. నీకోసం నా యేసయ్య కన్నీరు కార్చారు గెత్సెమనే తోటలో. నీకోసం కన్నీరు కార్చాడు నా యేసయ్య. ఆ కన్నీరు వ్యర్థంగా కూడదు. తండ్రితో సంబంధాన్ని కోల్పోయాడు నీకోసం, నీ రక్షణ కోసం. ఈ రాత్రి తండ్రితో సంబంధం కలిగి జీవిద్దామా? అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.
దేవునికి సమీపంగా మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు రక్షించబడకుండా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుని నామానికి మహిమకరంగా నువ్వు జీవించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఎంతకాలము మాదిరి లేకుండా, మార్పు లేకుండా జీవిస్తావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, బిడ్డలను వాక్యం అనే పాలతో పెంచాలని, దాసిగా దాసుడిగా పెంచాలని, దేవుని మందిరములకు పంపించాలని, ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలకి టీచ్ చేయాలని, పిల్లల రక్షణ కొరకు మొరపెట్టాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి నువ్వు మొరపెడుతున్నావా? నీ పిల్లల కొరకు పంపిస్తున్నావా మందిరానికి నీ బిడ్డలను? పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? ఎలా జీవిస్తున్నావు? నువ్వు నిన్ను చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఒకవేళ నువ్వులో ఏదైనా తప్పు దాగి ఉంటే ఈ రాత్రి క్షమాపణ అడుగు. తండ్రిని క్షమాపణ అడగండి. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభులు వారు రాత్రి అంతా కన్నీరు కార్చాడు, పగలంతా సువార్త ప్రకటించేవాడు. చాలా ప్రయాస. ఎందుకో తెలుసా? నీవు రక్షించబడాలి. నీవు రక్షించబడాలి. నీ కుటుంబం రక్షించబడాలి. నీ కుటుంబం కట్టబడాలి. నీ బిడ్డలు ఆశీర్వదించాలి. నీ బిడ్డలు లోకంలో జారిపోవటానికి వీల్లేదని 2000 సంవత్సరాల క్రితం నా యేసు ప్రభుల వారు నీ కోసం కన్నీరు కార్చాడండి. నీకోసం సమస్తమును ధారపోశాడు. నీకోసం ప్రసవ వేదన నొందాడు నా యేసు ప్రభుల వారు. ఈ రాత్రి చేదైనా వేరు ఏదైనా నీలో మూలిచిందేమో ఒక్కసారి పరిశీలించుకుందాం. ప్రభువా, నన్ను పరిశుద్ధపరచునైనా. దావీదు వలె ప్రార్థన చేయటం నాకు నేర్పించు దినముకు ముమ్మారు. దావీదు వలె నీతో సమయం గడపటం నాకు నేర్పించయ్యా. నా కోసమే కదా ప్రభా కన్నీరు కార్చింది. గెత్సెమనే తోటలో నా కోసమే కదా ప్రభా కన్నీరు కార్చింది. సిలువ పైన ఆ 3 మేకుల మధ్యలో వేలాడింది నా కోసమే కదా ప్రభా. యేసయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించు. యేసయ్యా, ఈ రాత్రి నన్ను దర్శించు. ఈ రాత్రి ప్రభా నా పాపములను క్షమించు. నేను నిన్ను గాయపరిచానయ్యా, నిన్ను గాయపరిచానయ్యా. నన్ను పరిశుద్ధపరచు నాయనా. నన్ను దీవించు తండ్రి. నా కుటుంబాన్ని దీవించు తండ్రి. నా బిడ్డలను దీవించు నాయనా. నన్ను దీవెనకరంగా మార్చు నాయనా. అనేక కుటుంబాలను ప్రభావితం చేయలాగున దేవా నన్ను పరిశుద్ధపరచుము తండ్రి. నన్ను పరిశుద్ధపరచుము దేవా. నా కోసం కన్నీరు కారుస్తున్నావు నాయన. ఇంకా నా పాపముల వల్ల నీ గాయములు రేపబడుతున్నాయి ప్రభా. దేవా నన్ను పవిత్రపరిచి నీ నామ ఘనత కొరకు వాడుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. గెత్సెమనే తోటలో కన్నీటి వేదనతో మనందరి పాపముకై బలికి సిద్ధమాయెను. గెత్సెమనే తోటలో కన్నీటి వేదనతో మనందరి పాపముకై బలికి సిద్ధమాయెను. ఇది అంతయు నీ కొరకే చేసెను. నా యేసు కొరకు నీవేమి చేసితివి. ఇది అంతయు నీ కొరకే చేసెను. నా యేసు కొరకు నీవేమి చేసితివి. సిలువలో యాగముగా ఆ కల్వరిలో బలియాగముగా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషమును అతని మీద మోపెను. తండ్రితో నిన్ను సమకూర్చాలని పరమ తండ్రి అయిన దేవాతి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని విడిచిపెట్టినప్పటికీ ఆ బాధను, ఆ భారాన్ని భరించాడండి. ఎందుకంటే నిన్ను తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగించాలని, తప్పిపోయిన నిన్ను తిరిగి తండ్రి సన్నిధికి చేర్చాలని దేవుడి లోకానికి వచ్చాడండి. ఈ రాత్రి నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకుంటే
ఈ కూడిక ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. నీ జీవితం ప్రభావితం చేయబడి నీ తోటి వారికి నశించిపోతున్నా నీవు ప్రాణంగా ప్రేమించే వారికి దేవుని సువార్తను అందిస్తే దేవుని నామం మహింపరచబడుతుంది. నీ జీవితం ద్వారా దేవుని మహిమపరుస్తావా? దేవుని చిత్తాన్ని ఇక నుంచైనా చేసే వ్యక్తిగా నువ్వు ఉంటావా? ప్రార్థన చేద్దాం అందరం. దేవునికి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకుందాం. అటు ఇటు చూడవద్దు పిల్లలు, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన ప్రభా, కృప కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. నీ విస్తృతమైన ప్రేమను బట్టి ఆయన ఈ 2025వ సంవత్సరంలో ప్రభా 8వ నెల 11వ తారీఖు సోమవారం నాడు ఆయన ఈ రీతిగా నేను సూచించుకోవడానికి నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు నాయన అదిగొచ్చండి, నీ బిడ్డకు నాయన అదిగొచ్చండి అశోక్ బాబు అదేవిధంగా స్పందనాన్ని ప్రేమించి అయా పెద్ద కుమార్తె, అదేవిధంగా తండ్రి కీర్తన సీర్యాన్ని బట్టి, అదేవిధంగా చిన్న కుమార్తెనైనా నూతన వర్షం దయాకీరటం ఇచ్చినటువంటి దేవ కీర్తన ఇవాంజికాన్ని జీవించి నీకు కనిపించే సహాయం దయచేసి నూతన వర్షం దయాకీరటం బిడ్డపై నుంచి నాయన 2 సంవత్సరాలు నీ కృపతో కాపాడేవు తండ్రి. ఈ ప్రేమను బట్టి నాయన ఎదుగు తండ్రి 3వ సంవత్సరంలో బిడ్డనైనా ప్రవేశించిన ఉండగా ఆయన నీ కృపతో ప్రభా ముందున్నటువంటి దినాల్లో నువ్వే ఆస్వాదించి కనికరించి సహాయం దయచేయమని నీకు వందనాలు. నూతన వర్షం దయాకీరటం ఇచ్చిన దేవ నూతనమైనటువంటి బలం పొందుకుని నూతనమైనటువంటి ఆశీర్వాదం పొందుకుని కృపతో నీలో ఎదుగులాగున సహాయం దయచేయమని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు వరకు నా ఎదుగుతండి వాక్యాన్ని నీ పేరు ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు ప్రభా. ఎందరైతే నేను ఎదుగుతండి ఈ లైన్ ద్వారా కూడా ఇక్కడ నేను బిడ్డలైనటువంటి వారు చేరుకున్నారు వారినైనా విశ్వసించి నీ కృపతో తండ్రి ఒక ఆత్మీయ రక్షింపబడతానని నీ కృపా సహాయం కూడా దయచేయమని నీకు వందనాలు తండ్రి. ఒక ఆత్మ ఈ లోకంలోనైనా రక్షిస్తే, ఒక పాత్ర రక్షిస్తే ప్రభా పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఎంతో సంతోషిస్తారని రీతిగా నీకు సెలవుగా అయ్యా ఈ ప్రయాసంతా కూడా తండ్రి ఇలాంటి జన్మదినోత్సవం ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల ఆరాధనలో నాయన పోతుండే మేము ధ్యానిస్తుండగా ఒక మాట అయినా తండ్రి ఇదిగో ప్రభా వాటిని పుచ్చుకుని తండ్రి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం కొనుక్కునే కృపణ దయచేయమని సహాయం దయచేయమని చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ ప్రేమతో ఇప్పటి వరకునైనా నీ బిడ్డలైనటువంటి వాటి ఎంతో ప్రయాసంతో తండ్రి విన్నారు వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని నీవేనైనా వారి భద్రపరిచిన సహాయం దయచే ప్రభా. వారి కుటుంబాన్ని దీవించము, కనికరించము, సహాయం దయచేయము. నూతన వర్షం దయాకీరటం పొందుకున్నటువంటి బిడ్డకునైనవే నూతనమైనటువంటి ఆశీర్వాదం దయచేసి కనిపించి సహాయం దయచేయమని ఈ మనల్ని పాలసంగా చేసుకుని తగిన ప్రతిఫలం దయచేయమని త్వరలో రాన్న యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి మీకు ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తమును పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మా ఇంట్లో మా ఆహారాన్ని మాకు దయచేయము. మా ఇళ్ళ ప్రారంభం చేసిన వారు మేము చేసిన కట్టపురాణం క్షమించము. రుణం దేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనిచ్చే సహవాసము ప్రభు కృప ప్రభు రాకపోతే మనందరికీ తోడైననుగాక. నూతన వర్షం దయాకీరటం పొందుతున్నాను ప్రతి వారి జీవితం తోడైననుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానములు ఈ